బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గుజరాత్లో బీసీ రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు తెలంగాణలో ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ముస్లింల పేరుతో బిల్లును ఆపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్న మహేష్ కుమార్ గౌడ్తో నిజామాబాద్ నుంచి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కామారెడ్డి డిక్లరేషన్ను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్కి తీర్మానాన్ని కూడా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మనతోని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, కామారెడ్డి డిక్లరేషన్కి ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మీరు ఇప్పటికే అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు, ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది బీసీల పట్ల. కాబట్టే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా, బట్టి గారు మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా కూడగట్టుకొని అసెంబ్లీలో చట్టాలు తెచ్చాం. 2 చట్టాలు చేసాం, అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం, కేంద్రానికి పంపాం. ఇలా కేంద్రంలో అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ కేంద్రంలో ముఖాలడ్డేస్తూ ఉంది, చిన్న నెపం చూపుతోంది, ముస్లింలకు ఏదో జరుగుతుంది. ఓవరాల్గా ముస్లింలకు విద్యా ఉపాధిలో వచ్చే రిజర్వేషన్ 5.8 మాత్రమే. అది గ్రహించుకోకుండా ఏదో జరిగిపోతుందని ప్రజల్ని మభ్యపెడుతూ గుజరాత్లో మీరు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు మీ ప్రభుత్వం ఉన్న చోట. ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రిజర్వేషన్ ఇస్తాడు మీకు నొప్పి ఏంటి? అంటే మీ ఉద్దేశం ఏంటంటే, దురుద్దేశం ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ రాకూడదు, ఏదో ఒక నెపంతో ఆపాలి. అది ముస్లిం నెపంతో ఆపే ప్రయత్నం ఇటు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. బీసీలు ఆశతో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి కళని కాంగ్రెస్ పార్టీ స్వీకారం చేస్తూ ఉంది. మేము ఈ 2 సంవత్సరాలుగా బీసీల కోసం తెచ్చిన చట్టాలు పడ్డ శ్రమంతా వివరించడానికే కామారెడ్డి సభ. గతంలోనూ ముస్లింలకు సంబంధించినటువంటి కొన్ని వర్గాలకు బీసీలో రిజర్వేషన్స్ ఉన్నాయి, కొత్తగా ఈ చర్చ ఎందుకు వస్తుంది సార్? ఇది కేవలం బీసీలకు నోటికాడికి వచ్చిన ముద్దని తలదన్నే కార్యక్రమంలో భాగంగా అటు బండి సంజయ్, ఒక బీసీ బిడ్డగా చెప్పుకునే బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ దురుద్దేశపూర్వకంగా ఆపుతున్నారు. దీంట్లో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో, గుజరాత్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, అక్కడ రిజర్వేషన్లో ముస్లింలకు ఇస్తూ ఉన్నారు. గుజరాత్ సాక్షాత్ మోడీ గారు రాష్ట్రంలో ఇస్తున్నప్పుడు ఇక్కడ ఇస్తే నష్టం ఏంటి? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముస్లింల పేరు చెప్పి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ని అడ్డుకోవాలి. ఆ దురుద్దేశంతో చేసిన ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయదు. ముఖ్యమంత్రి గారికి, మాకు బీసీల పట్ల కమిట్మెంట్ ఉంది కాబట్టి 3 చట్టాలు చేయగలిగినాం, ఆర్డినెన్స్ ఇవ్వగలిగినాం. ఎలక్షన్లు కూడా అవసరం అనుకుంటే పోస్ట్పోన్ చేస్తాం. బీసీల రిజర్వేషన్ చట్టబద్ధ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతాం. కాపీ తీసుకొని మీరు కూడా వెళ్ళిన గవర్నర్ కలిసిర్రు. సో ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? సెంట్రల్ కరెస్పాండెన్స్ ఎట్లా ఉండబోతుంది? గవర్నర్ గారిని ప్రజాకోణంలో చూడాల్సిన విజ్ఞప్తి చేస్తాం. అసెంబ్లీలో ఏ ఒక్క పార్టీ వ్యతిరేకం చేయలే. యునానమస్గా రిజల్యూషన్ పాస్ అయింది, చట్టం వచ్చింది. దాన్ని ప్రజాకోణంలో చూసి ఆమోదించాల్సిన కోరం. బీసీ డిక్లరేషన్ కామారెడ్డికి సంబంధించి అక్కడే మీరు అనౌన్స్ చేశారు. ఈరోజు ప్రక్రియ కూడా దాదాపు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో రాహుల్ గాంధీ గారు వస్తున్నారనేటువంటి సమాచారం సార్. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆనాడు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి పెట్టాను. భగవంతుడు దేవాలయ పీసీ అధ్యక్షుడు అయ్యాను. నా హయాంలో 3 చట్టాలు రావడం అనేది చాలా సంతోషక విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఖర్గేని పిలవలేదు. ముఖ్యమంత్రి గారు, మేమందరం వస్తా ఉన్నాం. ఇప్పుడు సార్ సభ ఎప్పుడు ఉండబోతుంది? 15వ తారీఖు. నేను ఏ రోజైతే బీసీ అధ్యక్షుడిగా చార్జ్ తీసుకున్నానో 15వ తారీఖు సంవత్సరం అవుతా ఉంది. ఆ సందర్భంలో ఈ సభ. బీసీ డిక్లరేషన్, పీసీసీ చీఫ్ ఎట్లా? రెండు కూడా నా జీవితంలో మైల్ రాయిలు. నేను పీసీ అధ్యక్షుడు, నా హయాంలో చట్టాలు రావడం అనేది నా జీవితంలో మర్చిపోయిన సంఘటన. రైట్ సార్, మొత్తం మీద బీసీ డిక్లరేషన్కి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. అందుకే ఈ కోణంలోనే అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాము. గవర్నర్ కూడా ఈ యొక్క తీర్మానం కాపీని పంపాము. సో కేంద్రం కావాలని అడ్డుకుంటుంది, ముస్లింల పేరు చెప్పి బీసీ డిక్లరేషన్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, బీసీ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఒక కారణం. వారు కూడా అనేక సాకులు చెప్తున్నటువంటి విషయాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. ఎవరు అడ్డుకున్నా, కేంద్రం అడ్డుకున్నా, ఇంకెవరు అడ్డుకున్నా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అయితే సాధించి తీరుతామన్నటువంటి విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, నిజామాబాద్ నుంచి.